హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతిస్ వే ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా మినీ టెర్రస్ గార్డెన్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఈ ఫ్లవర్స్ అయితే మా గార్డెన్కే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. చూడండి ఎంత బాగున్నాయో, ఒక బుక్ ఎలా ఉంది కదా. ఆ బకెట్కి అయితే పెయింట్ వేసి ఇంకా అందంగా రెడీ చేయాలి. ఇదైతే సోంపు మొక్క. ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఎలా వేసాను అన్నది. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకొకటి అయితే దొండకాయ పాదు అందులోనే. ఇదైతే పొట్లకాయ పాదు. చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో, స్టార్ షేప్లో అయితే ఉంటుంది. అందులోనే నేనైతే ఫ్లవర్ మొక్క వేసాను, ఎందుకంటే పాలినేషన్ అవ్వడానికి బీస్ అయితే అట్రాక్ట్ అవుతాయి. ఇది ఒక నా చిన్న టిప్. ఈ ఫ్లవర్స్ అయితే బాల్సమ్ ఫ్లవర్స్, తెలుగులో నీలగోరింట అంటారు. ఇదైతే ఈ కుండి వాటర్ టిన్ ఉంటుంది కదా, క్యాన్, అందులో వేసాము. రెండు గోరుచిక్కుడు మొక్కలు. ఎప్పుడు హార్వెస్ట్ చేసినా మాకైతే ఒక కర్రీ అయ్యేలా వస్తాయి. ఇంకా వేసుకోవాలి మొక్కలు. అందులోనైతే పచ్చిమిరప చెట్టు కూడా మొలిచింది. ఇంకా ఫ్లవర్స్ మొక్క కూడా ఉంది అందులోనే. ఇదైతే ఇంకొక పొట్ల పాదు అనమాట. ఈ పాదు అయితే కాసింది ఒక కాయ. ఇంకొక బకెట్లో ముందు చూపించింది అయితే కాయలేదు ఇంతవరకు కూడా. ఇదైతే వామ్ మొక్క, చిన్న కుండీలో పెట్టాము. ఇది కలబంద. ఇవి కూడా సేమ్ అదే ఫ్లవర్స్. సీడ్స్ కోసం అయితే ఉంచాము. అవైతే డ్రై అయిపోయిన తర్వాత సీడ్స్ ఎలా వేయాలి, మొక్క ఎలా పెంచుకోవాలన్నది చెప్తాను. ఇదైతే ఎల్లో కలర్ ఫ్లవర్స్, దేవుడికి పూజ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అలాగే గార్డెన్ కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి డాబా పైన అయితే పెంచుతున్నాము. నా దగ్గర నుంచి ఇంకొక టిప్ ఏంటంటే, మనకి రోజెస్ ఎక్కువ కావాలి అంటే ఎప్పుడు ట్రిమ్ చేసుకుంటూ ఉండాలన్నమాట మొక్కని. అంటే మొత్తం కాదు, ఎడ్జెస్ అనేవి కట్ చేసుకుంటూ ఉండాలి. ఇవైతే నా దగ్గర నుంచి అయితే ఒక చిన్న టిప్. అలాగే ఒక ఇన్వర్టర్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దాన్ని అయితే మేము కట్ చేసేసి హాఫ్కి అందులో అయితే టమాటా మొక్క వేసాము. విత్తనాలు అంటే నార్మల్ వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత వచ్చిన సీడ్స్ వేస్తే అందులో అయితే వచ్చాయి. ఇప్పుడైతే ఒక టమాటా కూడా కాసింది. తులసి విత్తనాలు ఎలా వచ్చాయో గుర్తులేదు, మేబీ సాయిల్ మిక్స్ అప్పుడు వచ్చినట్టున్నాయి. తులసి మొక్కలు కూడా వచ్చాయి. ఇందులో అయితే పెద్ద వాటర్ టిన్లో మేమైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేసాము. అదైతే ఒక 2 to 3 years వరకు చిన్న బకెట్లో ఉండేది. గ్రోత్ ఏం లేదని పెద్ద దాంట్లోకి అయితే షిఫ్ట్ చేసాము. అందులోని ఈ పాదు కూడా మొలిచింది. ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఇందులో అయితే సూర్యగుమ్మడి పాదు అంటారు కదా, ఆ పాదు అనమాట. ఒక కాయ కూడా కాసింది చూడండి. అదైతే నా అరచేయి అంతకంటే పెద్దగానే ఉంది కాయ. హార్వెస్ట్ చేసేటప్పుడు అయితే వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడే కలర్ చేంజ్ అవుతుంది అది. అసలు ఈ పాట్స్లోకి పచ్చిమిరపకాయ విత్తనాలు ఎలా వచ్చాయో తెలియదు. మేబీ సాయిల్ మిక్స్ చేసేటప్పుడు కానీ వచ్చాయేమో. కింద ఉన్న సాయిల్ అయితే మేము పైకి పట్టుకెళ్ళామన్నమాట సాయిల్ మిక్స్ చేయడానికి నేల మీద. చూడండి ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి పచ్చిమిరపకాయలు. ఇదైతే జానడే ఉంది మొక్క, కానీ అప్పుడే ఫ్లవరింగ్, ఆల్రెడీ చిల్లీస్ కూడా రావడం స్టార్ట్ అయింది. ఈ సీడ్స్ అయితే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.